అయ్యండి ఈరోజు సొరకాయ చల్లకూర చేస్తున్నాను. దీనికి కావాల్సినవి సొరకాయ ముక్కలు ఉడికించి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు ఉప్పు పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ చేశాను. శనగపిండి, తాలింపు దినుసులు, కొంచెం పసుపు, ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, మజ్జిగ. దీనికి కావాల్సిన వస్తువులండి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. చల్లకూర వండడం. తాలింపు పెడదామండి. ఫస్ట్ కొంచెం నూనె పోసుకున్నాను తాలింపుకి. అది కాగిన తర్వాత నూనె కాగిన తర్వాత తాలింపు దినుసులు. నూనె కాగిందండి. వెల్లుల్లిపాయలు వేస్తున్నాను ఫస్ట్. వెల్లుల్లిపాయలు వేగినాయండి. ఇప్పుడు కొంచెం తాలింపు దినుసులు వేస్తున్నాను. తాలింపు దినుసులు కూడా వేగినాయండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేస్తున్నాను. దీనిలోకి సొరకాయ ముక్కలు ఉడికించి పెట్టాను కదండి, ఆల్రెడీ అది వేసేసాను. ఆల్రెడీ ఉడికించి పెట్టిన సొరకాయ ముక్కలు వేసేసాను. ఇవి కొంచెం మగ్గనిద్దామండి. ఆల్రెడీ ఉడికించేసాను కదా, కొంచెం మగ్గనిద్దాం. కొంచెం మగ్గాయండి. ఇప్పుడు మీ కారానికి సరిపడంత పచ్చిమిరపకాయల కారం వేసుకోండి. ఉప్పు నూనె పచ్చిమిరపకాయలు కలిపి నూరానండి. పచ్చిమిరపకాయల కారం ఇది కొంచెం వేగుతూ ఉంటుందండి. పచ్చిమిరపకాయల కారం వేసాం కదా, పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయినట్టు కొంచెం బాగుంటుంది. ఇప్పుడు ఈ మజ్జిగ చేసుకున్నాం కదండి ఆల్రెడీ, ఈ మజ్జిగలో శనగపిండి కలుపుకోవాలి. ఇదిగోనండి శనగపిండి అంతా వేసి ఉండలు లేకుండా కలుపుకున్నాను. ఇప్పుడు ఇది దీంట్లో పోసేసుకున్నామండి. ఇది కలుపుతూ ఉండాలండి, లేకపోతే అది కింద గడ్డగట్టేసిద్ది, అడుగంటుతుంది కూడా. ఇగోనండి మొత్తం పోసేసాను. దీంట్లో కొంచెం పసుపు, చిటికెడు పసుపు వేస్తున్నాను. ఇలా కలుపుతూనే ఉండాలండి, లేకపోతే కింద అడుగంటుతుంది. ఉండలు శనగపిండి వేసాం కదండి, ఉండలు కట్టేస్తుంది లేకపోతే. ఇదిగోనండి ఇందాక పల్స్గా ఉంది, ఇప్పుడు కొంచెం చిక్కబడింది. ఇంకొంచెం ఉడుకు రానియాలండి. ఉడికేదాకా ఇలా తిప్పుతూనే ఉండాలి. ఇదిగోనండి ఉడికి పడుతుంది చూసారా. ఇంకొంచెం ఉడుకు రానిద్దాము. 90% అందరికీ ఇలా చిక్కపడిపోయిద్దండి. ఒకవేళ మజ్జిగ ఎక్కువైతే కనుక, చిక్కపడని వాళ్ళు, నాకు 5 మినిట్స్లో చిక్కపడింది. ఒకవేళ చిక్కపడకపోతే కనుక కొంచెం నీళ్ళలో ఇంకొంచెం శనగపిండి కలిపి పోసుకుంటే ఇలా చిక్కపడుతుందండి. నేనైతే ఏమీ కలపలేదు. ఇందాక మీకు చూపించిన వాటిలో సరిపోయింది నాకు. ఆ మజ్జిగ ఆ శనగపిండి సరిపోయింది. ఇదిగోనండి ఉడుకుతుంది చూసారు కదండి. ఇంతేనండి, సొరకాయ చల్లకూర అంటాం మేము. మీరేమంటారో కామెంట్ చేయండి. అందరికీ మహాశివరాత్రి. నేను లేట్గా చెప్పాను, ఏమనుకోవద్దు. ఇవాళ మా కర్రీ సొరకాయ చల్లకూర అండి. దీన్ని మీ భాషలో ఏమంటారో, మీరేమని పిలుస్తారో, మీరు దీన్ని వండుకుంటారా లేదా, దీన్ని ఏమని పిలుస్తారో కూడా కామెంట్ చేయండి. ఎవరికైనా ఉప్పు చాలకపోతే ఉప్పు వేసుకోవచ్చండి. ఆల్రెడీ నేను సొరకాయ ముక్కలు ఉడకపెట్టేటప్పుడు కొంచెం ఉప్పు వేసాను. తర్వాత పచ్చిమిరపకాయలును ఉప్పు కలిపి మిక్సీ చేసానని చెప్పాను కదండి, ఆ ఉప్పు ఒకవేళ కొంచెం తగ్గితే కనుక విడిగా కూడా ఉప్పు వేసుకుంటే సరిపోతుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నేనైతే ఇవాళ సొరకాయ చల్లకూర వండాను. మీ ఇంట్లో మీదేం కూర కామెంట్ చేయండి. ప్లస్ మీరు ఈ కూరని ఏమని పిలుస్తారో, మీరు వండుకుంటారో లేదో కూడా తెలియజేయండి.